మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్. స్పైసెస్ ఎగుమతుల్లో ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల పంటల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 సంవత్సరాల్లోనే 28,000 కోట్ల రూపాయల విలువైన మిర్చిని ఎగుమతి చేసింది. ఇక తెలంగాణ కూడా 18,000 కోట్ల రూపాయల విలువైన మిర్చిని ఎగుమతి చేసింది. ఇదే విషయాన్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. స్పైసెస్ అనగానే యాలకులు, లవంగాలు అవన్నీ గుర్తొస్తాయి. కానీ మిర్చి కూడా సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైనటువంటి ఎగుమతి చేస్తున్నటువంటి పంట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున, కర్ణాటకలో కూడా ఈ మిర్చి ఉత్పత్తి అవుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పండించే పంట విదేశాలకి ఎగుమతి అవుతూ ఉంది. ఇక ముఖ్యంగా బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, అమెరికాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి ఎగుమతి అవుతా ఉంది. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 46% పైగా ఉంది. మొత్తం మిర్చి ఎగుమతుల్లో 30% పైగా చైనాకే ఎగుమతి అవుతూ ఉంది. తేజ వెరైటీని ఎక్కువగా చైనా వారు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక మిర్చి ధరలు పెరగడం కూడా ఈ ఎగుమతుల విలువ భారీగా పెరిగింది. 13.26 లక్షల టన్నుల మిర్చి 5 ఏళ్లలో ఎగుమతి అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ఎగుమతులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా రైతులు మిర్చి వేయాలా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. నర్సరీల్లో ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ నారు రెడీ అయింది. బోర్ల కింద నీటి సదుపాయం ఉన్న రైతులు ఒకళ్ళు ఇద్దరు ఆ యొక్క మిర్చి నారు పొలాల్లో వేస్తూ ఉన్నారు. మిగిలిన రైతులు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీరు వస్తే తప్ప మిర్చి సాగు చేసే అవకాశం లేదు. బోరు నీటి సదుపాయం ఉన్న కొద్ది మంది రైతులు మాత్రమే మిర్చి నాట్లు వేస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో మిర్చి ఎవరైనా సాగు చేశారా లేదా, ఈ ఏడాది మిర్చి సాగు చేయాలనుకుంటున్నారా లేదా అనే దానికి సంబంధించి ప్రతి రైతు కామెంట్ చేయండి.